సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబు తెండూల్కర్ ఎవరు, దాము అన్నా గురించి, రతన్జీ వాడియా గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా బాబు తెండూల్కర్ ఠానా జిల్లాలో బాంద్రా పట్టణంలో రఘునాథరావు తెండూల్కర్ అనే బాబా భక్తుడు ఉండేవాడు. ఈయన భార్య సావిత్రి రఘునాథ తెండూల్కర్. ఈమె భజనమాల అనే పుస్తకంలో బాబా లీలలను 800 అభంగాలలో అత్యంత అద్భుతంగా వర్ణించింది. వీరి పెద్ద కొడుకు బాబు తెండూల్కర్ చాలా కష్టపడి చదివి వైద్య పరీక్షకు సిద్ధమయ్యాడు. కానీ జ్యోతిష్కులు అతను ఈ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడని, వచ్చే సంవత్సరము పరీక్ష రాస్తే తప్పకుండా ఉత్తీర్ణుడు కాగలనని చెప్పారు. ఆ బాబు ఎంతో పట్టుదలతో పరీక్షకు చదివినవాడు కాస్త ఈ మాటలు విని ఎంతో నిరుత్సాహపడిపోయి ఆ సంవత్సరము పరీక్షకు హాజరు కాకూడదని నిశ్చయించుకొని తనకొక సంవత్సరం వృధా అయిపోయిందని చాలా బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితులలో అతని తల్లి బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాటల సందర్భంలో ఆమె తన కొడుకు పరీక్ష సంగతిని, అతని నిరుత్సాహాన్ని చెప్పింది. అప్పుడు బాబా ఆమెతో జ్యోతిష్కుని మాటలు సాముద్రికము, వీటిని నమ్మవద్దని, తన మీద పూర్తి విశ్వాసం ఉంచి పరీక్షకు శ్రద్ధగా చదివి హాజరవ్వమని ధైర్యం చెప్పారు. ఆ తల్లి సంతోషంతో బాబా పాదాలకు నమస్కరించి తన ఊరికి వెళ్ళి కొడుకుతో ఈ సంగతులన్నీ చెప్పి బాబా ఇచ్చిన అభయంతో ఇక ధైర్యంగా పరీక్షకు హాజరవ్వమని ప్రోత్సహించింది. ఆ అబ్బాయి అప్పుడిక బాబా మీద పూర్తి నమ్మకంతో శ్రద్ధగా కష్టపడి చదివి వ్రాత పరీక్షకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం రాశాడు. తను పరీక్ష బాగా రాసినప్పటికీ, బాబా మాటల యందు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా తన గ్రహస్థితి అంత తొందరగా మారుతుందా అన్న అనుమానం అతనిని వదలలేదు. అందుకే వ్రాత పరీక్షా ఫలితాలు వచ్చాక అతను కనీసం తాను ఉత్తీర్ణుడయ్యాడో లేదో కూడా చూసుకోలేదు. అందుకే అతను నోటి పరీక్షకు హాజరు కాలేదు. మర్నాడు మధ్యాహ్నం అతని స్నేహితుడు వచ్చి అతను వ్రాత పరీక్షలో పాస్ అయ్యాడని, కాబట్టి నోటి పరీక్షకు హాజరు కావడానికి పరీక్షకులు అతనిని తీసుకురమ్మని తనను పంపించారని చెప్పాడు. అది విన్న వెంటనే బాబు తెండూల్కర్ అత్యంత ఉత్సాహంతో సంతోషంగా నోటి పరీక్షకు హాజరై అందులో కూడా ఉత్తీర్ణుడై విజయం సాధించాడు. బాబు తెండూల్కర్ బాబా మాటల మీద విశ్వాసం ఉంచినప్పటికీ అతను అంతకన్నా ఎక్కువగా జ్యోతిష్కుల మాటనే నమ్మాడు. అందుకే అతను తన గ్రహస్థితి మారదని పరీక్షా ఫలితాలను కనీసం చూసుకోలేదు. అయినప్పటికీ బాబా అతని తల్లికి తన మీద ఉన్న ప్రేమ నమ్మకాలకు, ఆమె తానిచ్చిన మాటకు కట్టుబడి అతని గ్రహస్థితిని, చెడు కర్మను ధ్వంసం చేసి అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేలా చేశారు. దాము అన్న ఎవరు? దాము అన్నాకు ఇద్దరు భార్యలున్నప్పటికీ అతనికి సంతానం లేదు. అతని జాతకములో దుష్టగ్రహ ప్రభావం వలన అతనికి సంతాన యోగ్యం లేదని జ్యోతిష్కులు తేల్చి చెప్పారు. అతనికి కూడా జ్యోతిషంలో ప్రవేశం ఉంది. దానివల్ల అతనికి కూడా తన జాతకములో తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసు. అందుకే అతను చాలా దుఃఖంతో ఉండేవాడు. అతనికి 1897వ సంవత్సరంలో బాబాను దర్శించే భాగ్యం కలిగింది. అప్పటి నుంచి అతను తరచుగా బాబాను దర్శిస్తుండేవాడు. ఒకసారి రాలే అనే బాబా భక్తుడు బాబాకు 300 మామిడి పళ్ళను పంపించాడు. బాబా అందులో నుంచి 4 మామిడి పళ్ళను తీసి తన భిక్షపాత్రలో ఉంచి మిగిలిన వానిని శ్యామ ద్వారా భక్తులందరికీ పంచి ఇచ్చాడు. కొంతసేపటికి దాము అన్న బాబాను పూజించడానికి మసీదుకు వచ్చాడు. అందరి దృష్టి బాబా భిక్షపాత్రలో ఉన్న ఆ మామిడి పళ్ళపైనే ఉండటం చూసిన బాబా అందరితో ఆ పళ్ళు తమవి కావు, ఆ పళ్ళు ద్యామావి, ఎవరి పళ్ళు వాళ్ళే తినాలి, తిని చావాలి అన్నారు. అది విన్న దాము అన్న బాబా మీద ఉన్న భక్తితో ఏమాత్రం భయపడకుండా బాబా పూజను శ్రద్ధగా ముగించాడు. అప్పుడు బాబా అతనితో ఈ మామిడి పళ్ళను తీసుకెళ్లి అతని చిన్న భార్యకి ఇవ్వమని చెప్పాడు. ఈ పళ్ళు ఆమెకు 4 కొడుకులను 4 కూతుళ్లను కలిగిస్తుందని ఆశీర్వదించారు. దాము అన్న సంతోషంతో బాబాకు నమస్కరించి ఆ పళ్ళను తీసుకుని వెళ్ళి తన చిన్న భార్యకి ఇవ్వగా బాబా మాట ప్రకారం ఆమెకు 8 మంది సంతానం కలిగారు. ఆ సంతోషంతో అతను ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి ఒక నక్షీ జెండాను కానుకగా ఇచ్చేవాడు. ఈ రకంగా జాతకరీత్యా అతనికి సంతాన యోగం లేనప్పటికీ బాబా అతని చెడు కర్మను మంచి కర్మగా మార్చి అతనికి సంతాన భాగ్యం ప్రసాదించారు. రతన్జీ వాడియా ఎవరు? నాందేడ్ నగరంలో పార్సీ మతస్థుడైన రతన్జీ వాడియా అనే ప్రఖ్యాత వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు మాత్రమే కాదు, ధార్మికుడు కూడా. అతనికి దగ్గరకు సహాయం కోసం వచ్చిన వాళ్ళెవ్వరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవారు కారు. అందరూ అతను చాలా అదృష్టవంతుడు అనుకునేవాళ్ళు. కానీ కష్టాలు లేకుండా కేవలం సుఖాలు మాత్రమే ఉన్నవాళ్ళు ఎవరూ ఉండరు.
అలాగే రతన్జీ కూడా పైకి అందరికీ చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నట్లు కనిపించినా అతని మనసులో నిజమైన సంతృప్తి లేదు. ఎందుకంటే అతనికి పుత్ర సంతానం లేదు. ఒక్క కుమారుడైనా పుట్టాలని అతని మనసు తహతహలాడుతూ ఉండేది. దాసుగను అంటే రతన్జీకి గౌరవం ఎక్కువ. అందుకే అతను తన సమస్యను దాసుగును ముందుంచి తనకు పుత్ర సంతానము కలిగే దారి చూపించమని కోరుకున్నాడు. అప్పుడు దాసుగను రతన్జీని షిరిడీకి వెళ్ళి బాబా పాదాలను పట్టుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పాడు. కొద్ది రోజులకు రతన్జీ షిరిడీకి వెళ్ళి బాబాకు పూలమాల గంపనిండా పళ్ళను సమర్పించి బాబా పాదాల మీద పడి మిక్కిలి వినయ విధేయులతో బాబాతో కష్టదశలో ఉన్న వాళ్ళు బాబా దగ్గరకు వస్తే వాళ్ళను వెంటనే బాబా రక్షించి కాపాడతారని తెలిసి బాబా దగ్గరకు వచ్చానని చెప్పాడు. అంతేకాకుండా ఎంతో నమ్మకంతో బాబా పాదాలను ఆశ్రయించిన తనకు ఆశాభంగం కలిగించకుండా ఆశీర్వదించమని వేడుకొన్నాడు. అప్పుడు బాబా అతనిని 5 రూపాయల దక్షిణ అడిగారు. దానిలో నుంచి తనకు అంతకుముందే కొంచెం అందింది కాబట్టి ఇతడు రతన్జీకి తను కొంచెం మాత్రమే ఇస్తే చాలునని చెప్పారు. ఇది విన్న రతన్జీ చాలా ఆశ్చర్యపోయాడు. బాబా మాటలను అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతను షిరిడీకి మొదటిసారిగానే ఇప్పుడే వచ్చాడు. అటువంటప్పుడు ఇంతకుముందే తనకు ఎలా ఇచ్చాను ఇంత కొంత మొత్తము బాబా అంటున్నారో తెలియలేదు. కానీ ఆ విషయం బాబాను అడిగే ధైర్యం లేక బాబా అడిగిన మిగిలిన దక్షిణను బాబాకు సమర్పించుకున్నాడు. బాబా అతనితో నీ కీడు రోజులు ఇక ముగిశాయి. అల్లా నీ మనసులోని కోరికను తప్పక నెరవేరుస్తాడని చెప్పారు. రతన్జీ సంతోషంతో బాబాకు నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకొని నాందేడ్ తిరిగి వచ్చాడు. అతడు దాసుగనుని కలుసుకొని బాబా దర్శనం వలన తాను చాలా సంతుష్టి చెందానని చెప్పి కానీ ఒక్కటి మాత్రం తనకు అర్థం కాలేదని చెబుతూ బాబా అడిగిన దక్షిణ వివరాలు చెప్పాడు. దాసుగనుకు కూడా మొదట దీని గురించి అర్థం తెలియలేదు. కానీ ఆలోచించగా నాందేడ్లో ఉండే మౌలా సాహెబ్ అనే ఆ మహాత్ముని రతన్జీ ఒకసారి తన ఇంటికి ఆహ్వానించి సత్కరించాడు. ఆ రోజు ఆయన ఖర్చు సరిగ్గా కొంత మొత్తము. ఈ సంగతి జ్ఞాపకం వచ్చిన దాసుగను రతన్జీకి వివరించగా బాబా సర్వజ్ఞతనే కాక యోగులందరూ ఒకటే అని రతన్జీ గ్రహించాడు. కొద్ది కాలం తర్వాత బాబా ఆశీర్వదించినట్లుగానే అతనికి 12 మంది సంతానం కలిగారు. కానీ అందులో 4 మాత్రం బ్రతికిరి. బాబా అతను ఒక పుత్రుడన్నా చాలనుకున్న వాడికి అనేక మంది సంతానాన్ని ఇచ్చి అతని బాధ తీర్చాడు. ఈ రకంగా ఎప్పుడైతే మన చెడు రోజులు పోయి మంచి రోజులు వస్తాయో అప్పుడు బాబా లాంటి మహాత్ముల దర్శన భాగ్యంతో మన కర్మ ధ్వంసమవుతుంది. ఓం సాయిరామ్. రేపటి వీడియోలో భీమాజీ పాటిల్ ఎవరు, బాబూ సాహెబ్ బూటీ ఎవరు అనేది గురించి తెలుసుకుందాం. ఓం సాయిరామ్.